ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఇటీవల పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని కలుసుకోవడమే కాకుండా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వెళ్లి కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక చర్చ అయితే నడుస్తుంది. వాస్తవానికి ఇది సంఘటన జరిగి 4-5 రోజులు నడుస్తున్నా సరే ఒక చర్చ అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తోంది. సో ఈ క్రమంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు పోలవరం నుంచి జనసేన నాయకులు మురళి గారు. నమస్తే మురళి గారు. నమస్తే అండి. నమస్తే. సరే, ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ ని ప్రధాని ఇంటికి వెళ్లి కలుసుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. సో ఓవరాల్ గా పార్టీ అంటే ఇక్కడ తెలంగాణలో కూటమి బలోపేతం కోసమే మోదీ ఇద్దరిని కలుసుకున్నారంటారా? ఏపీ గురించి పక్కన పెడితే ఒక దేశ ప్రధానమంత్రి మా నాయకుడు అనారోగ్యంగా ఉండి హాస్పిటల్ నుంచి వచ్చాడని చెప్పి పరామర్శకు రావడం అనేది మనకు చాలా గర్వకారణం. అయితే ఆయన ఏం చర్చించాడు? తెలంగాణలో కూటమి ఏర్పాటు గురించి చర్చించారా, లేదా ఆంధ్రప్రదేశ్లో అధికార బదిలీ గురించి చర్చించారా అనే విషయం మనకి కాలమే నిర్ణయించాలి. కానీ ఇప్పుడు సంకేతాలు ఎలా ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు మరి ఎందుకో ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఇన్ఛార్జిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళి మీటింగ్ కండక్ట్ చేయడం చాలా శుభపరిణామం. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, ఆమదాల వలస నుంచి అనంతపురం వరకు పవన్ కళ్యాణ్ గారు 3 జిల్లాలకు ఒక ఇన్ఛార్జిని, జిల్లా ప్రెసిడెంట్లని, మండల ప్రెసిడెంట్లు, గ్రామ స్థాయిలో కూడా పార్టీని నిర్మితం చేయాలి. మనం కూటమిలో ఉన్నాం కదా అని ఖాళీగా కూర్చోం కదా. తెలుగుదేశం ఇప్పుడు మహానాడు కండక్ట్ చేస్తుందండి. మరి మాకేంటి ప్రాబ్లం? మా నాయకుడు కూడా పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి. మేము మొత్తుకుంటున్నాం, సోషల్ మీడియా వేదికగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గత 2 సంవత్సరాల నుంచి. పార్టీని స్ట్రెంగ్తన్ చేయండి పవన్ సార్. పార్టీ స్ట్రెంగ్తన్ అయితేనే మనకు లైఫ్. మీ వెనక మేజర్ కమ్యూనిటీ ఉంది. మేమంతా డబ్బులు తగలేసుకున్నాం, టైం స్పెండ్ చేసాం 10 సంవత్సరాలు. ఇప్పుడు మీరు ఇలా కావాలని పార్టీని స్లో చేసి ఎవరి పార్టీ స్ట్రెంగ్తన్ అవ్వాలంటే కష్టం కదా. అది కరెక్ట్ కాదండి. మీ పార్టీ అంటే మీరు చెప్పేదంతా మీ నాయకుడికి వినిపించడం లేదా, లేకపోతే మీ నాయకుడు పవన్ కళ్యాణ్ కి పార్టీ పటిష్టం చేసే ఆలోచన లేదా? పార్టీ పటిష్టం చేసే ఆలోచన లేదు అని మొన్నటి వరకు మేము అనుకున్నాం. ఇప్పుడు ఒక స్టెప్ ముందుకు వచ్చారు ఆయన. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యతలు అప్పచెప్పారు. అదే విధంగా ఉదయభాను గారికి అప్పచెప్పాలి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో బలమున్న నాయకులందరికీ కూడా మనం బాధ్యతలు అప్పచెప్పి జిల్లా ప్రెసిడెంట్లని, గ్రామ కమిటీల వరకు కూడా పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలని కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ తెలంగాణ పరిస్థితి ఏంటి? తెలంగాణలో ప్రధాని ఇద్దరింటికి వెళ్ళడం అనేది కూటమి, తెలంగాణలో కూడా ఇదే కూటమి, ఏపీలో ఏ కూటమి అయితే ఉందో అదే కూటమి తెలంగాణలో కూడా బలపడాలనే కోరికతో ఆయన వచ్చినట్టు కలుస్తుంది. ఓకే సార్, తెలంగాణలో కూడా కూటమి ఉంటే మాకేం ఇబ్బంది లేదు. తెలంగాణలో కూటమి ఉండడం వల్ల బీజేపీ పార్టీ ఏమైనా స్ట్రెంగ్తన్ అవుద్దంటే ఎస్, వి విల్ యాక్సెప్ట్. ఎందుకంటే బీజేపీ పాలసీ భారతదేశంలో అత్యధికులు ఉన్న కమ్యూనిటీ సీఎం అవ్వాలి. బీహార్లో కానీ ఏమండి, బీహార్లో కానీ, బెంగాల్లో కానీ, అస్సాంలో కానీ అత్యధికులు ఉన్న కమ్యూనిటీని వాళ్ళు ఆదరిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో అత్యధికులు ఉన్న కమ్యూనిటీ మాది. మేము కూడా ఏమంటున్నామంటే సార్, మేము కూటమిలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు పార్టీకి లైఫ్ ఇచ్చాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి సార్ అని రిక్వెస్ట్ చేస్తున్నాం. వీఆర్ అపీలింగ్. ఎవరిని రిక్వెస్ట్ చేస్తున్నారు? మేము పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మీరు అడగండి సార్, మీరు అడగండి, దానికి కావాల్సిన నెసరీ స్టెప్స్ ఇయ్యండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని చేస్తాం కానీ మేము వేరే పార్టీని మేము అడగలేం కదా. బీజేపీ పాలసీ కరెక్ట్, యాక్సెప్టెడ్. కానీ మేము బీజేపీని అడగలేం కదా, మమ్మల్ని సీఎం చేయమని. మేము ఎందుకు అడుగుతాం? మేము ఓట్లేసింది జనసేనని. సో జనసేన నాయకుడిని అడుగుతున్నాం మేము. ఆ పరిస్థితి ఉంటుందంటారా? మరి ఉంటుందంటారా అంటే చూడాలి సార్. ఇప్పుడు మేము వీఆర్ ఆన్ హోప్. మేము పవన్ కళ్యాణ్ మీద హోప్స్ తో ఉన్నాం. మా నాయకుడు ఏమన్నా ట్రై చేస్తాడేమో, మా నాయకుడు ఏమన్నా అడుగుతాడేమో, మా నాయకుడికి ఏమన్నా అవకాశం వస్తుందేమో ఆశతో మేము ఉన్నాం. అది తప్పు కాదు కదండి. అవును.
మరి ఇక్కడ ఇందాక ఏదో అంటున్నారు మీరు, అధికార బదలాయింపు గురించి చర్చలు జరిగాయో లేదో తెలియదు అంటున్నారు. అంటే ఏం చర్చలు జరిగి ఉంటాయంటారు? అధికార బదలాయింపు గురించి చర్చలు జరిగి ఉంటాయంటారా? ఆంధ్రప్రదేశ్ లో అధికార బదలాయింపు గురించి చంద్రబాబు నుంచి నారా లోకేష్ కి. చంద్రబాబు నుంచి నారా లోకేష్ కి పిఎం గారితో చర్చిస్తారు సార్. చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారికి ఇచ్చుకుంటాడు అవకాశం కుదిరితే. దానికి పిఎం గారికి చెప్పండి. మరి చంద్రబాబు నాయుడు గారు అధికార బదలాయింపు అంటే నారా లోకేష్ కిను నా దేవాన్ష్ కి కాదు. అధికార బదలాయింపు అంటే తెలుగుదేశానికి జనసేనకి, చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి. మీరేంటి సార్ ఎలా అంటారు? ఇప్పుడు మీరనే మాటలు మేము బాధపడుతున్నాం సార్. అధికార బదలాయింపు అంటే ఏంటి? చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి అధికార బదలాయింపా, చంద్రబాబు నాయుడుకి దేవాన్ష్ కి అధికార బదలాయింపా అంటే చెప్పండి. బయట సోషల్ మీడియాలో అదే వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఎల్లో మీడియాలో అనిపిస్తుంది సార్, అది సపరేట్. ఎల్లో మీడియాలో అన్ని అనిపిస్తాయి. అర్థమైందండి? ఎల్లో మీడియా వాళ్ళు నేను అడుగుతున్నా, తెలుగుదేశం ఫౌండర్ ఎవడో చెప్పండి. పోలవరం ప్రాజెక్ట్ శంకుస్థాపన ఎవరు చేశాడో చెప్పండి. ఎవరు చేశారు పోలవరం ప్రాజెక్ట్ శంకుస్థాపన తెలుసా? ఈ ఎల్లో మీడియాకి తెలుసా? టీఎన్జీ గారు చేశాడు. 19 మే 1981లో టీఎన్జీ గారు, నాదెండ్ల భాస్కరరావు గారు చేశారు. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు కావాలంటే షేర్ చేస్తా. ఓకే. పోలవరం ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసింది టీఎన్జీ గారు, నాదెండ్ల భాస్కరరావు గారు, అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఐ హ్యావ్ ఎ ఇన్ఫర్మేషన్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర. సరే, ఇక్కడ పరిస్థితి సార్, ఎల్లో మీడియా చెప్పింది మీరు ఎల్లో మీడియా చెప్పిన విషయం గురించి మీరు ప్రస్తావించొద్దు సార్. అధికార బదలాయింపు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి నుంచి పవన్ కళ్యాణ్ గారికి జరగాలి, ఏ విధంగా జరగాలి అని ప్రధానమంత్రి గారు, గౌరవనీయ ప్రధానమంత్రి గారు మాట్లాడారని ఒక విధంగా మా సోషల్ మీడియాలో వచ్చింది, నేను చూసిన దాంట్లో. అంటే అలాగా ఇప్పుడు ఈ మిగిలిన 3 ఏళ్లలో 2.5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ కి బదలాయించేలాగా ఇంకా 3 years టైం ఉంది సార్. 2.5 ఏళ్ళు బదలాయిస్తారో 2 సంవత్సరాలు బదలాయిస్తారో మాకు తెలియదు. అధికార బదలాయింపు యాజ్ లైక్ బీహార్, చంద్రబాబు నాయుడు గారిని సెంటర్ లో తీసుకెళ్లేలాగా, పవన్ కళ్యాణ్ గారిని స్టేట్ లో సీఎం చేసేలాగా ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారని, బీజేపీ ఆపరేషన్ ఏపీ స్టార్ట్ చేసిందని సోషల్ మీడియాలో వస్తుంది సార్. దానికి వ్యతిరేకంగా ఈ పచ్చ మీడియా, ఈ చంద్రబాబు నాయుడు జాగిలాలు ఇప్పుడు ఈ విధంగా పుకారు పుట్టిస్తున్నాయి. ఏ విధంగా? అధికార బదిలీ లోకేష్ కి చంద్రబాబుకి అధికార బదిలీ ఏంటి సార్? అధికార బదిలీ అంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంటుంది. అంతే కదా? అధికార బదిలీ చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ ఉంటుంది, కానీ లోకేష్ కి చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందండి? దానికోసం ప్రధానమంత్రి గారు ఎందుకు మాట్లాడతారు సార్? ఒకసారి ఆలోచించండి సార్. ఓకే, కానీ ఇప్పుడు మా ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటనలో ప్రధానమైనటువంటి మెయిన్ ఎజెండా ఈ అధికార బదిలీ అంటారా మీరు? ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటనలో పవన్ కళ్యాణ్ గారిని కలవడం అనేది పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి గారు ఇచ్చే విలువను తెలియజేస్తుంది. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ పెట్టి ఆయన తెలంగాణలో కూటమి గురించి మాట్లాడారని, అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ లో అధికార బదిలీ గురించి కూడా మాట్లాడారని సోషల్ మీడియాలో వస్తుంది సార్. దానికి ఎఫెక్ట్ ఆయన మీటింగ్ అయిన తర్వాత పార్టీ స్ట్రెంగ్తన్ చేయడానికి ఈయన బాలినేని శ్రీనివాసరెడ్డి అనే ఒక సీనియర్ నాయకుడిని 3 జిల్లాలకి ఇన్ఛార్జ్ గా మాట్లాడమని కార్యకర్తలకు మొట్టమొదటిసారిగా పంపించారు ఆఫ్టర్ ఎలక్షన్. అది మాకు చాలా సంతోషంగా ఉంది సార్ అని చెప్తున్నాం. 2 years తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. కమిటీలు కూడా వేస్తారట. సో స్ట్రెంగ్తన్ చేస్తారని చాలా గట్టిగా వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు నాయుడిని కలుసుకున్న తర్వాత అధికార మార్పిడి, అధికార బదిలీ విషయంపై, అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నుంచి సీఎం పదవిని పవన్ కళ్యాణ్ కు అప్పగించే విషయంపై చర్చ జరిగిందని, ఆ తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా రానున్న ఎన్నికలకి సమాయత్తం అవుతూ పార్టీని పటిష్టం చేస్తున్నారని అంటున్నారు, అంతే కదా? సోషల్ మీడియాలో వచ్చిన వార్త చెప్తున్నారు సార్. మా పార్టీ పటిష్టం అయితే, సింగిల్ గా పోటీ చేసే కెపాసిటీ ఉంటే, పోటీ చేసే అవకాశం వస్తే, కూటమిని కాదని మేము పోటీ చేస్తే టీడీపీ 80 సీట్లలో గల్లంత అయిపోతుంది సార్. సోషల్ మీడియా వేదికగా మేము మొత్తుకుంటున్నామండి. అటువంటి పరిస్థితుల్లో మాకు సీఎం ఇస్తే నష్టమేంటి సార్? ఒక అవకాశం మాకు ఇవ్వకూడదా? నేను అప్పీల్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని, సార్ ప్లీజ్ ఒక అవకాశం అడగండి. దేశ ప్రధానమంత్రి మన ఇంటికి వస్తే కూడా మీరు అడగకుండా కూర్చుంటే ఎలా సార్? అర్థం చేసుకోండి సార్, అవకాశాలు రావు సార్.
మన కమ్యూనిటీ అవకాశాలను చేజెక్కించుకోలేకపోతుంది సార్. మీరు పవన్ కళ్యాణ్ గారు మొన్న 2024 ఎలక్షన్ లో కూటమితో వెళ్ళడం బిగ్గెస్ట్ మిస్టేక్. ఆయన ఉన్న వేవ్ మొత్తం వేస్ట్ అయిపోయింది. మొన్న పోటీ చేసి ఉంటే ఎన్ని సీట్లు పోటీ చేసి సీట్లు గెలిచేవాళ్ళం మనం. ఎప్పుడు ఓకే, అయింది కదా, అయిపోయింది. 2024లో పాస్ ఇస్ ఒంటరిగా 2024లో Yes. ఒంటరిగా పోటీ చేస్తుంటేనా? అవునండి, మేము ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఎన్ని పోటీ చేస్తాను గెలిచేవాళ్ళం. నిజంగానా? ఎస్, మీరు ఎనర్జీ కానీ చూడండి సార్. 2019లో 80 సీట్లలో పోయింది టీడీపీ. 2000 నుంచి 5,000 ఓట్ల తేడాతో 80 సీట్లలో కానీ పోయింది. పోయిందా లేదా చెప్పండి. కానీ మీరు అలా చెప్తున్నారు, కానీ మీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం 2024లో కూటమిగా పోటీ చేయడం వల్లే నెగ్గాము, అధికారంలోకి వచ్చామని ఆయన అంటున్నారు. మరి అదే కదా మా బాధ. కూటమి వల్లనే మనం గెలిచాం, చంద్రబాబు నాయుడు వల్ల అభివృద్ధి జరుగుతుంది, చంద్రబాబు నాయుడు చూసి ఇండస్ట్రీస్ వస్తున్నాయి అని ఆయన చెప్తున్నాడు. మేము ఏం చేయాలి? మహాప్రభు, నువ్వు ముందు సీఎం అవ్వయా బాబు, నువ్వు సీఎం అయ్యి ప్రమాణ స్వీకారం చేసి చాలు, మాకు నువ్వేమీ చేయక్కర్లేదని మేము చెప్తున్నాం. సార్, మా బాధను మీ ద్వారా వెలిపుచ్చుకుంటున్నాను సార్. ఇప్పుడు వరకు చెప్పలేదు ఎప్పుడు. అరటిపళ్ళ కొట్టున్న కాపులు, కొబ్బరి మండల షాపు ఉన్న కాపులు 10 రోజులు వ్యాపారం మానేసి రోజుకి 500 రూపాయలు సంపాదించుకునే వ్యక్తులు ఇంకో 500 రూపాయలు ఖర్చు పెట్టారు సార్ పవన్ కళ్యాణ్ గారి పార్టీకి. ఇది వాస్తవం సార్, గ్రౌండ్ లెవెల్లో జరిగిన విషయం సార్ ఇది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చేరే వరకు జన సైనికులు ఈ రీల్ ని వైరల్ చేస్తారని మనస్ఫూర్తిగా చేతులెట్టి నమస్కరించి కోరుకుంటున్నాను సార్. నిజంగా ఆయనకు తెలియాలి. మీరు అంటున్నారు ప్రధానమంత్రి సాక్షాత్తు మీ ఇంటికి వచ్చినప్పుడు సీఎం కోసం అడగాల్సింది అలా ఎందుకు అడగలేకపోతున్నారు అంటూ మీరు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. కానీ మరోవైపు మీ సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడుతో జరిగినట్టు సమావేశంలో అధికార బదలాయింపు గురించి చర్చ జరిగింది అంటున్నారు. రెండిట్లో ఏది నిజం? సార్, అధికార బదలాయింపు గురించి చంద్రబాబు నాయుడు గారు అధికార బదలాయింపు వాళ్ళ అబ్బాయికి ఇస్తే చూడు, పిఎం గారు ఎందుకండి మధ్యన? చంద్రబాబు నాయుడు నుంచి మీరు వినలేదు. చంద్రబాబు నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ కి అధికార బదలాయింపు కోసం మోదీ సమక్షంలో చర్చ జరిగిందని ఓ పక్కన అంటూనే, మీరు మరో పక్క పవన్ కళ్యాణ్ మీ ఇంటికి మోదీ మీ ఇంటికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు కనీసం ఈ సీఎం గురించి అడగాల్సింది అని అంటున్నారు. రెండిట్లో కాంట్రాడిక్టరీ కనిపిస్తోంది. సార్ ప్లీజ్, పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారిని అడగక్కర్లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఇంటికి ప్రధానమంత్రి గారు వచ్చారు. బీజేపీ పాలసీ ఏంటంటే అత్యధికులు ఉన్న వర్గానికి సీఎం ఇవ్వటం. అదే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో అధికార బదలాయింపు గురించి మాట్లాడారని ఒక సోషల్ మీడియాలో వచ్చింది సార్ అని చెప్పాను. ప్రధానమంత్రిని అడగక్కర్లేదండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అడిగితే చాలు కదా సార్. నా ఎనభాన ఉన్న కమ్యూనిటీ ఒప్పుకోవట్లేదు, నేను లాట్ ఆఫ్ ప్రజల్లో ఉన్నాను, నాకు సీఎం అవ్వటం తప్ప వేరే దారి లేదండి. మనం సీఎం అవ్వకపోతే కూటమి మనం కూడా సాధ్యం కాదు. 2029లో మనం 2019 చూస్తాం సార్. మీరు అనుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు, కాపు నేస్తం లేదు, కాపు కార్పొరేషన్ నిధులు లేవు, కాపు విదేశీ విద్య లేదు, కాపులకు ఈడబ్ల్యూఎస్ లేదు, కాపులకు రిజర్వేషన్ 5% మీరు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చేసి ఢిల్లీ పంపించారు పార్లమెంట్ కి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికిను మోడీ గారికి వివాదం ఉంది. సో అది ఆగిపోయింది. మరి ఇప్పుడు మోడీ గారు వచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి, కూటమి పెద్దగా చంద్రబాబు నాయుడు సీఎం కదా, మరి కాపు రిజర్వేషన్ 5% ఛాన్స్ సార్. ఆ రోజు స్వీట్లు తినిపించారు కదా కాపు నాయకులతో, దండాలు అట్టించుకున్నారు కదా కాపు నాయకులతో. ప్రతి నియోజకవర్గంలోనూ కాపులందరూ డప్పులతో రోడ్ల మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటోలకి పాలాభిషేకం చేశారు కదా. 5% రిజర్వేషన్ ఇచ్చేసాడు చంద్రబాబు అని. మరి ఏది ఎందుకు మాట్లాడట్లేదు? కాపుల మీద ఉన్నది ప్రేమ, కపట ప్రేమ చెప్పానండి చంద్రబాబు నాయుడు గారిని. క్లారిటీ కావాల్సింది ముఖ్యంగా ఈ లెక్కన మీరు సోషల్ మీడియాలో ఏదైతే ప్రచారం జరుగుతుందని మీరు చెప్తున్నారో, మోదీ చంద్రబాబు ఇంటికి వెళ్ళినప్పుడు పవర్ షేరింగ్ అనేది చంద్రబాబు నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ కి ఉండే విధంగా చర్చ జరిగిందంటూ సోషల్ మీడియాలో నడుస్తుందని అంటున్నారు కదా. అది నిజంగా అలా జరిగిందంటారా? జరిగిందని భావిస్తున్నారా? దీనికి ఏమైనా సోర్సెస్ ఉన్నాయా? కేవలం సోషల్ మీడియా కథనమేనా? ఇప్పుడు ఎలా ఉందంటే 2 సోషల్ మీడియాలు ఉన్నాయి. జనసేన సోషల్ మీడియా ఉంది, టీడీపీ సోషల్ మీడియా కూడా ఉంది. రైట్. ఎల్లో మీడియా ఎప్పుడైతే లోకేష్ కి బదలాయింపు చేస్తుందని చెప్పారో అప్పటి నుంచి మా జనసేన సోషల్ మీడియాలో ఈ విధమైన వార్తలు వస్తున్నాయి. నిజం దేవుడు తెలియాలి, మాకు తెలియదు కదా. ఏది నిజం అంటారు? అదే సార్, మా వెర్షన్లో మాది నిజం. ఇప్పుడు లోకేష్ గారికి ఇవ్వడం కోసం పిఎం గారు మీడియాటింగ్ చేయడు కదా. పవన్ కళ్యాణ్ గారికి అధికార మార్పిడి ఇవ్వడం కోసమే పిఎం గారు మీడియాటింగ్ చేస్తారు, అంతే కదా సార్. యాజ్ లైక్ బీహార్,
నితీష్ కుమార్ నుంచి సామ్రాట్ చౌదరికి ఏ విధంగా అధికార బదిలీ అయ్యిందో చంద్రబాబు నాయుడు గారి నుంచి పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా అధికార బదిలీ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. దానికి సంబంధించి పిఎం గారు స్టెప్ తీసుకున్నారని, అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు కొంచెం దూకుడుగా ఇప్పుడు పార్టీని ట్రాక్ లో పెట్టడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకున్నాడని మేము భావిస్తున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. అయితే మీరు చెప్పినట్టు మరికొద్ది కాలంలోనే పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అవుతారు సార్. ఈ టెన్యూర్ లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితేనే కూటమికి మనుగడ. ఈ కూటమి అనేది మళ్ళీ గెలవాలంటే మా అన్న సీఎం అవ్వాలి. దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఇన్ ది స్టేట్. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ తెలుగుదేశం పార్టీ గెలవాలంటే జనసేన పార్టీ బలపడి పవన్ కళ్యాణ్ గారు సీఎం చేస్తే కొన్నాళ్ళు అప్పుడు ఈయన మీద నమ్మకం కలుగుతుంది, కూటమి మీద విశ్వాసం పెరుగుతుంది, ఇంకో ఛాన్స్ ఇస్తారు ప్రజలు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు చేసేసిన తర్వాత మళ్ళీ మాకు ఓటేయండి అంటే పరిస్థితులు వేరేగా ఉంటాయి. నిజానికి క్షేత్రస్థాయిలో ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో క్షేత్రస్థాయిలో కొందరితో మాట్లాడినప్పుడు, ముఖ్యంగా జన సైనికులతో మాట్లాడినప్పుడు కాస్త అసంతృప్తికి వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుందండి. మీరైతే పదే పదే బహిర్గతం చేస్తానే ఉన్నారు వివిధ సందర్భాల్లో. ఇలాగే చాలా మంది కార్యకర్తల నుంచి, జన సైనికుల నుంచి, కాపు సామాజిక వర్గం నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. వ్యతిరేకత అంటే మా బాధ సార్, ఆవేదన సార్. వ్యతిరేకత అంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించట్లేదు, పవన్ కళ్యాణ్ గారిని మేము తిడతలేదు, చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించట్లేదు. మా ఆవేదన, మా వాడికి అవకాశం ఇవ్వండి సార్. మీ కూటమికి ఆక్సిజన్ ఇచ్చాడు మా వాడు, మాకు ఒక అవకాశం ఇవ్వండి సార్ అని మీరు అపీల్ చేస్తున్నాం. అది జరగనప్పుడు అసంతృప్తి చెందుతాం కదా సార్. ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని కలలు కంటున్న వ్యక్తులం మేము. మరి ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వకపోతే మేము ఫీల్ అవుతాం కదా సార్. చెప్పండి సార్, మేము ఫీల్ అవుతాం కదా. ఇంకో విషయం అండి, పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు ఏంటండి, ఏపీలో ఉన్న జిల్లాలన్నింటిలో మా వాళ్ళు లేరా? రాయలసీమలో మన 54 సీట్లు వచ్చినాయి తెలుగుదేశానికి. ఎలా వచ్చినాయి? మేము చేయకుండానే వచ్చినాయా? చెప్పానండి. మా పార్టీ స్టేట్ మొత్తం పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తే మా పార్టీ స్ట్రెంగ్త్ ఇప్పుడున్న దానికి ఇంకొక 300% దొరుకుతుంది. కానీ మీరు ఎలా అంటున్నారు? మీ అధినేత పవన్ కళ్యాణ్కి అయితే ఆ కోరిక లేదు కదా, తను సీఎం కావాలని కోరిక లేదని ఆయనే స్వయంగా చెప్పుకుంటున్నారు. మీరేమో ఆయన సీఎం కావాలని చెప్పి పదే పదే అడుగుతున్నారు. ఇప్పుడు అదే సార్ బాధ. నిన్న సోషల్ మీడియాలో ఎవరో అంటున్నారు, విజయ్ గారు పార్టీ సీఎం అవుదామని పెట్టాడు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ చంద్రబాబును చేయడానికి పెట్టాడు అంటున్నారు. అది చాలా బాధగా ఉంది మాకు. అది పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి నాకు ఓటేయండి నేను సీఎం అవుతానన్నారు. నేను జెండాలు పోయిను అన్నారు. ఎవరు జెండా మోయినన్నాడు, ఎవడ కంట్రోల్ మన మీద ఉండదన్నారు. నేను పల్లకీలు మోసి కాపునికి భుజాలు అరిగిపోయి అన్నాడు ఆయన. ఆయన మాట్లాడుకుని మేము దిగాం. ప్లీజ్ అండర్స్టాండ్. నేను ఏమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు, ఆయన ఇచ్చిన స్పీచ్లు, ఆయన చెప్పిన మాటలు ఎలక్షన్ ముందు అలా ఉన్నాయి. ఎలక్షన్ అయిన తర్వాత 15 ఏళ్ళు చేస్తానంటే దాని అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు, లోకేష్ 5 ఏళ్ళు, లోకేష్ గారు అబ్బాయి దేవాంశ్ 5 ఏళ్ళ చెప్పానండి ఆయన్ని. దాని అర్థం అదే అని చెప్తే మా దారి మేము చూసుకుంటాం, తప్పులేదు. ఇందులో విమర్శలకి, తిట్లకి ఛాన్స్ లేదండి. క్లారిటీగా అడుగుతున్నాం. ఆయన ఉద్దేశం క్లియర్ గా చెప్పి, నేను ఈ 15 ఏళ్ళు సర్వీసు చేస్తాను కూటమి అన్నది వీళ్ళ కోసమే, వీళ్ళ ముగ్గురు కోసమే, నా కోసం కాదని చెప్పానండి. నో ఇష్యూ, ఎవరి దారాలు చూసుకుంటారు. అలా కాదు, ఆయన క్లియర్ గానే చెప్తున్నారు కదా. పవన్ కళ్యాణ్కి అయితే ఆ క్లారిటీ ఉందని నేనైతే అనుకుంటున్నాను. మరో 15 ఏళ్ళు చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబు కాకపోతే లోకేష్ కాకపోతే మరొకరు. మొత్తానికి ఆయన అయితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు అండ్ ఫ్యామిలీ మాత్రమే అని అంటున్నారు. మరి అటువంటిప్పుడు ఇంకేం క్లారిటీ కావాలి మీకు? ఆయన అంటున్నాడంటే సార్, ఆయన 15 ఏళ్ళు జెండా మోస్తానంటే మేము వ్యతిరేకిస్తున్నాం. అదే అసంతృప్తి. ఇప్పుడు మీరు చెప్పిన అసంతృప్తి అదే. ఆయన 15 ఏళ్ళు జెండా మోస్తానంటే కుదరదు. 15 ఏళ్ళు ఆయన జెండా మోస్తానంటే కార్యకర్తలు ఉంటారు కదా, కంట్రోల్ చేయలేం కదా మేము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారింటికి పిఎం వచ్చాడని మేము సోషల్ మీడియాలో చెప్తుంటే కామెంట్లు వస్తున్నాయి, చాలులే రావడం వల్ల లాభం ఏంటి, మనోడు సీఎం అవుతాడు అవడా చెప్పు అని. నేను మీ ఏ సమాధానం చెప్పాం మేము? ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా నేను మనోడికి మంచి రోజులు వచ్చినాయి, మన జనసేనకు మంచి రోజులు వచ్చినాయి, మన కళ నెరవేరే రోజులు వచ్చినాయి అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాను. మురళి ఎలా పెడతావు ఈ పోస్ట్ నువ్వు? దాని ప్రధానమంత్రి ఆయన చూడటానికి వస్తే మనకేమన్నా సీఎం పోస్ట్ వస్తుందా అని విలేజర్స్ అడుగుతున్నారు సార్.
విలేజ్ లో మహిళలు పోతున్నారు సార్, కాపు నేస్తం రావట్లేదయ్యా, అయినా మనం బాధపడట్లేదు, పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే చాలయ్యా అని చెప్తున్నారండి విలేజ్ లో మహిళలు. ఒక్కసారి దయచేసి పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోవాలని కోరుకుంటున్నాం సార్, దండం పెట్టి చెప్తున్నాం సార్, ఒక్కసారి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోండి సార్. సరే, ఓవరాల్ గా ఇప్పుడు సోషల్ మీడియా ఏదైతే మీ సోషల్ మీడియాలో అంటే జనసేన సోషల్ మీడియాలో ఏదైతే ఒక వార్త వైరల్ అవుతుందని మీరు చెప్తున్నారో అది అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? నిజం ఉందా లేదా అసలు? సార్ అంటే మాకు ఫేవర్ గా ఏదైనా వార్త వస్తే అందులో నిజముందా లేదా అనే స్థాయిలో మీడియా మొత్తం ఉంది. చంద్రబాబు నాయుడుకి ఫేవర్ గా వస్తే మాత్రం ఏమి ఉండదు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టేశాడంటే కట్టేశాడు, హైదరాబాద్ కట్టేశాడంటే కట్టేశాడు, ఫోన్ పే కనిపెట్టాడంటే కనిపెట్టాడు, గూగుల్ పే కనిపెట్టాడంటే కనిపెట్టాడు, మొబైల్ ఫోన్ కూడా ఆయన కనిపెట్టాడంటే ఎస్ అంటున్నారు. అదే ఆయన పవర్. అదే కానీ మేము మా నాయకుడికి మంచి రోజులు వస్తున్నాయండి, ప్రధానమంత్రి గారు మాకు మద్దతు ఇస్తున్నాడండి, అధికార బదలాయింపు జరిగేలా ఉందండి అని సోషల్ మీడియాలో వచ్చింది సార్ అని చెప్తే నిజం ఉంటుందని అడుగుతున్నారు మమ్మల్ని. సోషల్ మీడియాలో వస్తేనే కదా సార్ మేము చెప్పేది, నిజం ఉంటుందని నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి? మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వెళ్ళడానికి కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడని, దానిలో ఫస్ట్ స్టెప్ గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని రంగంలో దింపాడని, సామాన్య ఉదయ్ గారిని కూడా దింపుతాడని. అదే మీరు చెప్పిన దాన్ని బట్టి 2029 ఎన్నికలకి ఒంటరిగా పోరాడేందుకు కూడా పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు మీరు. సార్ ఆల్టర్నేటివ్ లేదు కదండి, మాకు సీఎం ఇవ్వకపోతే మేము ఒంటరిగానే వెళ్ళాలి, కుటుంబం వెళ్తే కుదరదు కదా, ఓకే, నష్టపోతాం. ఆల్టర్నేటివ్ ఉందా అని లేదా అని కాదు, నిజంగా అటువంటి నిర్ణయమే తీసుకున్నట్టు మీరు చెప్తున్నారు, అంతే కదా? పార్టీని స్ట్రెంగ్తన్ చేస్తున్నారు. పార్టీని స్ట్రెంగ్తన్ చేస్తామంటే ఏంటి? మేము పార్టీని బలోపేతం చేసుకుంటే రేపు పొద్దున ఏదైనా జరగవచ్చు. ఒంటరిగా వెళ్ళిపోతానండి, ఒంటరిగా వెళ్ళాలి అవసరం అయితే, మాకు సీఎం ఇవ్వకపోతే ఒంటరిగా వెళ్ళిపోవాలి, సీఎం ఇస్తే ఓకే, ఆయన నిర్ణయం మంచిదే. ప్రజల అభిప్రాయం చెప్తున్నాం సార్ మేము, ప్రజల అభిప్రాయాన్ని గ్రౌండ్ లెవెల్లో ప్రజల అభిప్రాయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం ప్రజలకి. మీరేమనుకుంటున్నారు, ఏది జరిగితే బెటర్? ఒంటరిగా వెళ్తే బెటరా లేకపోతే కళ్యాణ్ బాబు అని మేమంటే చంద్రబాబు తర్వాత కళ్యాణ్ బాబు అవుతాడు కానీ లోకేష్ బాబు ఎలా అవుతారు సార్? అన్నట్టుగా తమ్ముడు ఎలా అవుతాడండి? అవును, నా పెద్ద కొడుకు చెప్పారు భువనేశ్వర్ గారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే నా పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ నేను న్యాయం చేస్తానని చెప్పారు ఆవిడ మేడం గారు. అంటే అవసరం చెప్పుంటారులేండి, మాటలు నేను మాట్లాడను. ఆవిడ ఏదో చాలా మంచి హృదయంతోనే చెప్పారు ఆవిడ. ఎందుకంటే మనోడు వచ్చాడు, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారి కోసం ఆయన పార్టీ కేడర్ మొత్తం ఇంట్లో పడుకున్న టైంలో చైతన్యం చేశాడు, రోడ్లు ఎక్కాం మేమంతా, పవన్ కళ్యాణ్ గారు రావడంతోనే మేమంతా రోడ్లు ఎక్కాం. అర్థమైందండి? మొన్న ఎలక్షన్ లో పోలింగ్ బూత్ లో పోరాడింది మేము, వీధి పోరాటాలు చేసింది మేము, సోషల్ మీడియాలో ఫైటింగ్ చేసింది మేము. వైసీపీ పార్టీని ఎదుర్కొన్న పార్టీ జనసేన పార్టీ, తెలుగుదేశం కాదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కరెక్ట్ అయిపోతే 52 రోజులు ఏ రోజన్నా ఒక నాయకుడు వచ్చి రోడ్డు మీద ధర్నా చేశాడా? చెప్పానండి సార్, లేదు. అందుకే మేడం గారు ఆ రోజు ఏం చెప్పారంటే, భువనేశ్వర్ మేడం గారు, నా పెద్ద కొడుకు లాంటి పవన్ కళ్యాణ్ అని చెప్పారు. దానికి ఓకే అన్నారు కదా ఆవిడ. మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాం, మేమేం గొడవెట్టుకోవట్లేదు, అప్పీల్ చేస్తున్నాం. మేడం గారు, మీరు బాబు గారు కలిసి మాకు న్యాయం చేయండి, కూటమి వచ్చింది, మీకు అధికారం ఇచ్చాం, ఓకే, పవర్ షేరింగ్ ఏమైనా ఉంటే ఇవ్వండి, అధికార బదలాయింపు చెయ్యండి. ఏదో ఇప్పుడు 3 years 2 years చేయండి మేడం, ఇంకా 3 years ఉంది, 2 years చేయండి చాలు, వీఆర్ వెరీ హ్యాపీ. మా ఆకాంక్షను నెరవేర్చుకొని అప్పీల్ చేస్తున్నాం సార్. అయితే అధికార బదలాయింపు అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ చర్చ ఏదైతే సోషల్ మీడియాలో వచ్చిందో దీన్ని అయితే అది అమలు కావాలి, జరగాలని మీరు నమ్ముతున్నారు? ఆకాంక్షిస్తున్నాం సార్, ఆకాంక్షిస్తున్నాం. హార్ట్ఫుల్ గా కూడా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అంతేగాని ఆయన ఒంటరిగా వెళ్ళిపోమనో, ఆయన ఒంటరిగా వెళ్ళిపోయి పోరాటం చేయాలనో, లేదంటే ఒంటరిగా వెళ్ళిపోయి మనం ఏదో మళ్ళీ దెబ్బ తగలాలనో కాదు. మనం కూటమిలో ఉండటం వల్ల ఈ రోజు టీడీపీకి లైఫ్ ఇచ్చాము, దాని ప్రతిఫలంగా మనం అధికార బదలాయింపు కోరుకోవాలి. ఇది మా స్ట్రాటజీ.